కొన్ని రకాల వివాదాలు తలెత్తినప్పుడు కోర్టులకు వెళ్లకుండానే మనం మీడియేషన్ సెంటర్ల ద్వారా మీడియేషన్ యాక్ట్తో ఆ వివాదాలను మనం పరిష్కరించుకోవచ్చు. దీనికి సంబంధించి మనం గతంలోనే 2-3 వీడియోలను కూడా చేసాం. సో ఈరోజు కూడా ఆ మీడియేషన్కి సంబంధించి మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ అడ్వకేట్ మంజిరా వెంకటేష్ గారు. ప్రస్తుతం మేడంకి సంబంధించినటువంటి మీడియేషన్ సెంటర్లోనే మనం ఉన్నాం. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం, మనం గతంలో 2-3 వీడియోలు చేసాం. చాలా సందేహాలకు డౌట్లకు ఆన్సర్లు కూడా తీసుకున్నాం. సో ఈరోజు మరొక సందేహం ఏంటి అంటే, సో మీడియేషన్ చేస్తూ ఉంటాం. సో మీడియేషన్ ఫెయిల్ అయినప్పుడు, అంటే ఇద్దరు ఒప్పుకోనప్పుడు, సో ఆ ఇద్దరు పార్టీల్లో ఎవరికైనా సరే మీడియేషన్ చేసినటువంటి వ్యక్తి కౌన్సిల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? దానికి ఏం చెప్తారు? మన ప్రీవియస్ సెగ్మెంట్స్లో మాట్లాడుకున్నాం కదా, అంటే మీడియేషన్ ఏంటి, దాని స్టేజెస్ ఏంటి, ఎవరు మీడియేటర్ అవ్వచ్చు అనేది. సో జనరల్గా మీడియేటర్ అనేవాళ్ళు ఒక న్యూట్రల్ పార్టీ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. అంటే ఆ 4 గోడల మధ్యలో జరిగింది బయటికి అనేది అంటే కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సి వస్తుంది. అంటే ప్రాసెస్ కాన్ఫిడెన్షియాలిటీ, మళ్ళీ వాళ్ళు ఈవెన్ మీడియేటర్ కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సినవి కూడా ఉంచాల్సి వస్తుంది. సో ఇలాంటప్పుడు ఒకవేళ మీరు అన్న దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వకుండా చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఇప్పుడు మనకి మీడియేటర్ అనేవాళ్ళు ఇద్దరు పార్టీలకి సంబంధించిన వాళ్ళు అవరు కాబట్టే ఆ న్యూట్రాలిటీ మెయింటైన్ అవుతుంది. అంటే ఇద్దరిని సమానంగా చూసి ఇద్దరికి న్యాయం చేయగలిగే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు కనుక ఒకళ్ళ సైడే, అంటే ఒకళ్ళకి తెలిసిన వాళ్ళు అయ్యుండి ఇంకోళ్ళు తెలియకపోతే జనరల్గా వాళ్ళు మీడియేటర్ కింద ఇదవరు. ఎందుకంటే మేబీ అక్కడ కొంచెం పార్షాలిటీ అనేది ఉండొచ్చేమో అని జనరల్గా అట్లా అపాయింట్ అవ్వరు, అలా తీసుకోరు కూడా. ఈవెన్ మీడియేటర్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. అదే సేమ్ మీరు అన్న దాంట్లో ఎవరైతే మీడియేషన్ ఉంటుందో అన్సక్సెస్ఫుల్ అయినప్పుడు దానికి మళ్ళీ వాళ్ళు కౌన్సిల్గా వెళ్ళటానికి ఉండదు. జనరల్గా జరుగుతాయి అలాంటి సందర్భాలు. ఇప్పుడు చేసిన దాంట్లో కూడా మమ్మల్ని కూడా అడుగుతుంటారు, మీరు మళ్ళీ అది అన్సక్సెస్ఫుల్ అయినప్పుడు లేదా ప్రీ లిటిగేషన్ వేసినప్పుడు కానీ మీరు కౌన్సిల్స్ లేరు, మీరు అపియర్ అవుతారా? అవ్వకూడదు. ఎందుకంటే ఒకసారి మనం మీడియేటర్గా ఒప్పుకొని ఆ ప్రాసెస్ చేశాక మళ్ళీ మనం అడ్వకేట్ రోల్లో వెళ్ళకూడదు. మీడియేషన్ అనేది మన మీడియేటర్గా ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా మన థాట్ ప్రాసెస్లోనే వాళ్ళిద్దరికీ సమానంగా చూడటం, ఆ సెటిల్మెంట్ చేయటం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు లిటిగేషన్లోకి వెళ్ళామనుకో, అంటే యాక్ట్ ఎందుకు వద్దంటుందంటే వాళ్ళని, అంటే ఎవరైతే మీడియేటర్ ఉన్నారో వాళ్ళు వెళ్ళటానికి లేదు. అంటే ఎందుకు అని అంటే మనం లిటిగేషన్లోకి వచ్చేసరికి టోటల్గా మనం వన్ సైడెడ్గా ఆలోచిస్తాం. మన క్లయింట్కి న్యాయం చేయాలి. సో ఆ క్లయింట్ కూడా ఏది చెప్పినా కానీ మనం ఎంతవరకు మనం వాళ్ళకి ఇది, అంటే జనరల్గా అంటారు కదా, మా డాక్టర్ ముందు లాయర్స్ ముందు ఏది దాచకూడదని, చెప్పినా కూడా వాళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేది కోర్ట్ ప్రాసెస్. మనం ఎంతవరకు కేసు గెలవాలి అది ఒక సైడెడ్ ఉంటుంది. ఇప్పుడు మీడియేషన్లోకి వచ్చేసరికి ఇవన్నీ కాదు, చాలా వరకు న్యూట్రాలిటీ మెయింటైన్ చేసి ఇద్దరికీ సమానంగా చూస్తారు. సో అది కౌన్సిల్గా వెళ్ళటానికి ఎట్టి పరిస్థితిలో కూడా కరెక్ట్ కాదు. సో జనరల్గా చెప్పండి మేడం, అంటే ఈ మీడియేషన్ ద్వారా రీసెంట్గా మీరు చేసినటువంటి సెటిల్మెంట్, అంటే కోర్టుకు వద్దకు వెళ్లకుండానే మీరు చేసినటువంటి కొన్ని సాల్వ్ అయినటువంటి కేసులు, సో అంటే కొన్ని కేసులు చాలా సంవత్సరాలు పడుతూ ఉంటాయి కోర్టులకు వెళ్తూ ఉంటాయి. సో వాటిని మీరు ఏమైనా సింప్లిఫై చేసి తొందరగా సాల్వ్ చేయగలిగారా ఏంటి? జనరల్గా ఈ మీడియేషన్ అనేది ఇప్పుడు మాకున్న మీడియేషన్ సెంటర్లో వేరే కేఎస్ శర్మ గారు ఉంటారు. ఆయన మాస్టర్ ట్రైనరు. సో వాళ్ళు ఉన్నారు, నేను ట్రైన్డ్ మీడియేటర్ని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ మీడియేషన్ కింద కోర్ట్ అనెక్స్డ్ మీడియేషన్స్ అని ఉంటాయి, మనం చెప్పుకున్నాం. సో ఆ కోర్టులో కేసు ఫైల్ అయ్యాక మీడియేషన్ సెంటర్కి పోయినవి చేసినవి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రీ లిటిగేషన్, అంటే మనకి ఇప్పుడు కొంతమంది ఉంటారు ఫ్యామిలీస్లో ఇట్లా, అంటే ఇక్కడ కొంచెం అవేర్నెస్ తెలంగాణలో చాలా తక్కువ ఉంది మీడియేషన్ గురించి. ఇప్పుడు ఈవెన్ అది కంపెనీస్ త్రూ కానీ ఎఫెక్టివ్గా వర్క్ చేయటం కానీ దేనికైనా కానీ ఒక కోర్టుకు వెళ్లకుండా లిటిగేషన్లోకి అవ్వకుండానే మనం ప్రీ మీడియేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మాకు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆర్ 1 year బ్యాక్ ఒక బ్రదర్స్ మధ్యలో పార్టీషన్ డిస్ప్యూట్ ఉండేది. వాళ్ళు జనరల్గా తెలిసినోళ్ళు అయ్యి ఉండి అది మన త్రూ వచ్చి ఇక్కడ వాళ్ళు మీడియేషన్స్ త్రూ వాళ్ళు సెటిల్ చేసుకోవాలి. మీడియేషన్ అనేది ఏంటి, ఇప్పుడు కోర్ట్
త్రూ సమన్స్ వెళ్ళినాయి అంటే వాళ్ళు కంపల్సరీగా మ్యాండేటరీ అది, వాళ్ళు అటెండ్ అవ్వాల్సిందే కోర్ట్ ప్రాసెస్, లేకపోతే వాళ్ళకి అగేన్స్ట్ వెళ్తుంది. ఇప్పుడు మీడియేషన్లో మనం అట్లా ఎవరిని బైండ్ ఓవర్ చేయడానికి ఉండదు. సో వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా వచ్చారు, మాకు ఇక్కడ ఏమన్నా ఇట్లా సందర్భాల్లో మీరు చెయ్యగలరా అని అన్న దాంట్లో అది మేము కూడా చెప్తాం, ఇది అవ్వకపోతే కోర్ట్ త్రూ వెళ్ళొచ్చు అనేది. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు నలుగురు వచ్చారు, అందరూ ఇష్టంగానే వచ్చారు. అంటే మన ముందు చేసుకోవాలి అనే సందర్భంగా వాళ్ళ అన్నదమ్ముల్లో వచ్చినప్పుడు ఇద్దరు చాలా వెల్ టు డూ, ఇద్దరు చాలా అంటే వాళ్ళకుండే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చాలా అంటే అంటే చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళ మధ్యలో. అంటే లిటరల్గా చెప్పాలంటే ఇద్దరు బ్రదర్స్ మధ్యలో ఆ ఫైనాన్షియల్ ఇది అనేది చాలా డిఫరెన్స్ ఉంది. అలాంటప్పుడు ఒకటి వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు వాళ్ళు పార్టీషన్ కేసుకి వెళ్ళబోతూ ఎందుకో కొన్ని సందర్భాల్లో త్రూ రెఫరెన్స్ త్రూ వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, మనకి మెయిన్గా ప్రాపర్టీసు వీటన్నిటికంటే రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఒక ఫ్యామిలీకి సరిపడే వాళ్ళు అంటే ఒక ఫ్యామిలీకి సంబంధికులు. సో వాళ్ళ బ్రదర్స్ మధ్యలో ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ అనేది బండిల్ ఆఫ్ స్టిక్స్ కలిసి ఉండటం చాలా ఇంపార్టెంట్. అయితే ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు కేసు లేదు, కేసు వేసేసరికి ఏమవుతుంది, ఇంకా వాళ్ళకి ఆ ఎనిమిటీ పెరుగుతుంది. అంటే శత్రువుల్లాగా అయిపోతారు ఒకళ్ళు. ఇప్పుడు కొంతమంది బ్రదర్స్ ఒక సైడు, కొంతమంది ఒక సైడు ఉంటారు. సో ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళ సందర్భాన్ని బట్టి ఆ మీడియేషన్ ప్రాసెస్ అవుతున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు అమికబుల్గా ఒక ఫ్యామిలీ అరేంజ్మెంట్ చేసుకోగలిగారు. జనరల్గా అయితే ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ ఎంతన్నా డబ్బుని, ఇద్దరు బ్రదర్స్కి ఎంతన్నా డబ్బు లేకపోని ఇంటర్స్టేట్ చనిపోయినప్పుడు ఫాదరు ఈక్వలీ ఉంటుంది అందరికీ రైట్ లా ప్రకారంగా అయితే. ఇప్పుడు మీడియేషన్ బ్యూటీ ఏంటంటే లాలోనే తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇది పార్టీ సెటిల్మెంట్, మీడియేటర్ సెటిల్మెంట్ కూడా కాదు, పార్టీస్ కూర్చొని మనం అక్కడ అసిస్ట్ చేయగలిగితే సందర్భాలు అంటే ఆ రిలేషన్షిప్స్కి ప్రియారిటీ ఏంటి, ఫ్యామిలీ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఇవన్నీ మనం చేయగలిగినప్పుడు వాళ్ళు సెటిల్మెంట్కి వచ్చినప్పుడు బాగుంటుంది. అంటే వాళ్ళు నలుగురు ఒక అన్నదమ్ముల్లా కలిసి ఉన్నప్పుడు చాలా తృప్తిని కూడా ఇస్తుందమ్మా. అలా వాళ్ళు చేసుకోగలిగారు. అంటే అందులో అది మేము చేసామని అసలు అనటానికి లేదు, ఎందుకంటే వాళ్ళల్లో కూడా అలా ఎక్కడో ఉంది. వాళ్ళు ఆ రిలేషన్షిప్ బైండ్ ఓవర్ అంటే అన్నదమ్ముల మధ్యలో ఆ బ్లడ్ అనేది అంటే స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ మనీకి ఆ ప్రియారిటీస్కి వాళ్ళకి ఎవరికి ఎందుకు కావాల్సి వచ్చింది అప్పుడు ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు అది ఈక్వల్గా కాకుండా వాళ్ళు కొంతవరకు మాకు ఎంత ఇచ్చినా పర్వాలేదు అనే సిచ్యువేషన్లో వాళ్ళు ఎందుకు వీళ్ళకి కావాల్సి వచ్చింది, వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ పర్సనల్గా అంటే అది ఫస్ట్లో చూసినప్పుడు ఎవరికైనా కానీ కోపము ఎందుకు చేయకూడదు, ఛాలెంజ్ చేసేటప్పుడు మాకు రైట్ అది వాళ్ళకి నెససరీ ఉండకపోయి వీళ్ళు కోర్టుకి వెళ్ళారు కదా మేము తీసుకుంటాం అనేది ఉంటుంది. అదే మీడియేషన్కి వచ్చినప్పుడు ఆ జరిగే సందర్భాల్లో ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండదు. మనకి జస్ట్ చెప్తాం కదమ్మా, ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఫస్ట్ డే ఎంత నొప్పి ఉంటుందో ఉండే కొద్ది తక్కువ ఉంటుంది, అట్లనే వీళ్ళల్లో కోపం కూడా రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది. ఆ సందర్భాల్లో అప్పుడు అసిస్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళకి ఆ ఇదిలో వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ అనేది. అది వాళ్ళు ఇష్టంగా వాళ్ళు చేసుకున్నారు సెటిల్మెంట్, ఫ్యామిలీ అరేంజ్మెంట్. దట్ వాజ్ ఎ మోర్ సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఫర్ అస్ ఇన్ ద ఆఫీస్. అంటే ఇక్కడ మీడియేషన్కి వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ ద లా అంటే పార్టీస్ ఒప్పుకుంటే అవుట్ ఆఫ్ ద లా ద్వారా కూడా ఇక్కడ సెటిల్ చేయొచ్చు అంటారు మేడం. అంటే లాకి ఇల్లీగల్గానో ఇదో కాదమ్మా, అవుట్ ఆఫ్ ద లా అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన దాంట్లో 4 షేర్స్ ఉంటాయి. ఒరిజినల్గా అయితే ఇంటర్స్టేట్ ఫాదర్ కనుక చనిపోతే నలుగురికి, వెదర్ ఇప్పుడు నీకు ఎంత డబ్బు ఉందా వీళ్ళు పూర్తిగా ఏమీ లేదా అనేది పరిగణనలోకి ఉండదు, అందరికీ సమాన హక్కులు ఉంటాయి ఫాదర్ ప్రాపర్టీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు జనరలైజ్డ్గా ఒక ఫ్యామిలీ లాగా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ నెసెసిటీస్ ఏంటి, వాళ్ళ ఖర్చులు ఏంటి, వీళ్ళకున్న ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏంటి, ఇలాంటివన్నీ చూసినప్పుడు అవుతాయి. ఇట్లనే ఇంకొక సిచ్యువేషన్, ఇది నేను మన ఆఫీస్ కంటే కూడా నేను కోర్ట్ అనెక్స్డ్ మీడియేషన్లో చేసిన ఫ్యామిలీ డిస్ప్యూట్. ఒక భార్యాభర్త వచ్చింది, అది ఎట్లా వచ్చిందంటే సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ పిటిషన్ పెట్టుకుంది వైఫ్. అంటే ఎందుకు పెట్టుకుంది, వైఫ్ ఉండేది ఇక్కడ, హస్బెండ్ చెన్నై.
సో తమిళనాడులో కేసేస్తే జనరల్గా అమ్మాయి ఎక్కడ ఉంటుందో అక్కడికి అవ్వాలి అనేది ఒక జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి సుప్రీంకోర్టు ఏం చేశారు, మీడియేషన్ సెంటర్కి పంపించారు. ముందు ఫస్ట్ ఆ కేసుని ట్రాన్స్ఫర్కి చేసి సివిల్ అంటే లిటిగేషన్ కింద కంటే కూడా ఫస్ట్ మీడియేషన్ సెంటర్కి పంపించారు. చూడు అలా అయినప్పుడు చాలా సందర్భాల్లో చేసినప్పుడు జస్ట్ అవి చిన్న చిన్నవే. హస్బెండ్ యూఎస్లో ఉంటారు, అది ఆన్లైన్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్ చాలా కామన్, అది జరిగి కూడా దాదాపు ఒక 10 years బ్యాక్ స్కైప్ మీడియేషన్లో చేయాల్సి వచ్చింది. ఆయన టైమింగ్స్కి ఆ టైమింగ్స్కి మేము రావాల్సి వచ్చేది నాకు అక్కడికి. చేసినప్పుడు వాళ్ళల్లో ఆ చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇదైపోయి, అంటే అది చాలా దాదాపు మీడియేషన్ అనేది 3 months, అది దాదాపు కొంచెం ఎక్స్టెన్షన్లో ఇంకొంచెం ఎక్కువ పట్టింది. తర్వాత తను అంటే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ భార్యాభర్త కలిసిపోయి హస్బెండ్ దగ్గర కలిసిపోయి వెళ్ళిపోతూ ఎయిర్పోర్ట్కి వెళ్తూ కాల్ చేసింది. కాల్ చేసి మ్యామ్ ఐఎమ్ గోయింగ్ అండ్ జాయినింగ్ మై హస్బెండ్ అన్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందమ్మా. అంటే మీడియేషన్లో మనకి జస్ట్ అది అంటే మనకి లిటిగేషన్ చేస్తే ఫీజు రావచ్చు, అది ఉండొచ్చు, కానీ మీడియేషన్స్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే ఇద్దరు మనుషులు కూడా హ్యాపీగా ఉంటారు. లైక్ బ్రదర్స్ మధ్యలో, బ్రదర్స్ సిస్టర్స్ మధ్యలో, కానీ మనీ సూట్స్లో ఫ్రెండ్స్ మధ్యలో జనరల్గా ఇప్పుడు ఫైనాన్షియల్ వస్తాయి. ఇప్పుడు ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు చాలా కొన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు స్ట్రెయిన్ అయిపోతాయి. ఎందుకంటే ఒకసారి మనీ ఇచ్చాక వాళ్ళు అదర్ సైడ్ కట్టలేనప్పుడు, తీసుకునేటప్పుడు తీసుకుంటారు, కట్టలేనప్పుడు, లేదా వీళ్ళ రియల్ ఫేసెస్ కూడా కనపడేది మనీ విషయానికి వచ్చినప్పుడే. మనకి అంటే నిజంగా అంటాం కదా, మనకి డబ్బు అవసరం అయినప్పుడే రియల్ ట్రూ ఫ్రెండ్స్ ఎవరు, ట్రూ రిలేషన్ ఎవరు అనేది తెలుస్తుంది. సో అలా జరిగినప్పుడు ఇద్దరూ ఈక్వల్గా మంచిగా ఉంటే పర్వాలేదు. ఏదన్నా ఇలా ఇచ్చేసాక వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్ అరైజ్ అయినప్పుడు మనీ రికవరీకి మరి వేసుకోవాల్సి ఉంటుంది కదా. అలాంటి సూట్స్లో కూడా ఫ్రెండ్షిప్ కూడా చాలా ఇంపార్టెంటే కదమ్మా. అలాంటివి సెటిల్ అయినప్పుడు కూడా బాగుంటుంది. అందుకే ఎక్కువ ఏ మ్యాటర్స్ అయినా కానీ మీడియేషన్ పరిధిలోకి వచ్చేటి మీడియేషన్కి వెళ్తే చాలా బాగుంటుంది. అంటే రిలేషన్షిప్ వైజ్ కానీ టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, వాళ్ళ స్ట్రెస్ ఇదవుతుంది. సో వాళ్ళు ముందుకు ఫార్వర్డ్ అవ్వచ్చు. అది సో ఇది అంటే ఎవరైనా పార్టీస్ మీడియేషన్కి వచ్చి ఆ మీడియేషన్ ఒకవేళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాకపోతే మాత్రం ఎవరైతే మీడియేటర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆ పార్టీలో ఎవరికైనా సరే కౌన్సిల్గా ఉండడానికి చట్టం ఒప్పుకోదు అనేటువంటి విషయాన్ని మంజీరా వెంకటేష్ గారు అయితే చెప్తున్నారు. ఇక మీడియేషన్ ద్వారా ప్రాపర్టీ ఇష్యూసే కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ మ్యాటర్సే కానివ్వండి, మనీ సూట్స్, సో ఇలాంటివన్నిటికీ కూడా తొందరగా సాల్వ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఆమె అయితే మరోసారి చెప్తున్నారు. విడుదల మధుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.